నా ప్రియమైన సహోదరులారా, చాలామంది ఇల్లు కట్టాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వయసు వచ్చిన కొడుకు ఉన్నా, వయసుకు వచ్చిన కూతురున్నా వెంటనే దీన్ని ఒక కుటుంబీకునిగా చేయాలి, దీన్ని ఒక కుటుంబీకురాలుగా చేయాలి అని చాలామంది శతప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సంబంధాలు దొరకకపోతే చాలా బాధపడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. ఆ ఏడుపు మోకరించి ప్రార్థన చేసే ఏడుపు అయి ఉండాలి. మోకరించి ఏడుస్తూ ప్రార్థన చేస్తే దేవుడే నీ కుమారుని కుటుంబీకునిగా చేస్తాడు, ఒక ఇల్లుగా మారుస్తాడు, ఒక కుటుంబీకునిగా చేస్తాడు. నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేస్తే నీ కుమార్తె కుటుంబాన్ని దేవుడు కడతాడు. దేవుడే ప్రతి ఇల్లును కట్టేవాడు.